బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్ భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది. ప్రభుత్వం అటవీ శాఖ భూములను ఆక్రమించాలనే ఆరోపణలతో సర్వే నిర్వహించారు. మద్యమడుగు గ్రామ రెవెన్యూ పరిధిలో సజ్జల ఎస్టేట్ కి అధికారులు చేరుకున్నారు. కడప ఆర్డీఓ, డిఎఫ్ఓ, ల్యాండ్ అండ్ సర్వే ఏడీలతో కూడిన అధికారులు విచారణ చేపట్టారు. సజ్జల ఫారెస్ట్ భూములపై సర్వే చేస్తున్నారు. అయితే ఇప్పటికే 52 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించినట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం పేరు మీద దాదాపు 180 ఎకరాల భూమి ఉంది. విచారణ తర్వాత యాక్షన్ తీసుకునే అవకాశాలున్నాయి. ఇక ఈ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, గతంలోనే వెలుగులోకి వచ్చిన సజ్జల కుటుంబం భూ ఆక్రమణలపై ఏదైతే ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు ఏదైతే తనిఖీ విచారణ చేపట్టారో ఇందులో భాగంగా కడప సమీపంలోనే మద్దిమడుగు గ్రామ రెవెన్యూ పరిధిలోని తాండా సమీపంలో ఉన్న సజ్జల ఎస్టేట్ కు పోలీస్ అధికారులు ఏదైతే కడప ఆర్డీఓతో పాటు కడప డిఎఫ్ఓ, ల్యాండ్స్ అండ్ సర్వే అధికారులు అక్కడికి చేరుకుని భూమిని సర్వే చేస్తున్నారు. దీంతో పాటు నిన్న ఏదైతే డ్రోన్ ద్వారా మొత్తం భూమిని సర్వే చేసిన పరిస్థితి, మొత్తం 180 ఎకరాలకు పైగా అక్కడ ఎస్టేట్ లాగా సజ్జల కుటుంబానికి సంబంధించిన సభ్యుల పేరుతో ఎస్టేట్ తయారు చేశారు. ఇందులో 52 ఎకరాలు పైగా ఫారెస్ట్ భూమి ఉందని ఇప్పటికే అధికారులు గుర్తించారో ఆ భూమిని బయటికి తీసుకురావడంతో పాటు అదేవిధంగా కొంతమంది అక్కడ తాండాలో ఏదైతే గిరిజనులకు సంబంధించిన భూమిని బలవంతంగా రాయించుకున్నారు. ముఖ్యంగా వారికి ఇచ్చిన డీ పట్టాను క్యాన్సిల్ చేయించి వీరి కుటుంబ సభ్యుల పేరుతో బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. గతంలో కొంతమంది ఏదైతే గిరిజనులు ఈ విషయం మీద ఫిర్యాదు కూడా చేశారు, వారిని బెదిరించారంటూ కూడా వారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యం, అటు అటవీ శాఖతో పాటు రెవెన్యూ శాఖ రెండు సంయుక్తంగా విచారణ జరుపుతున్న నేపథ్యము. అందులో భాగంగా 52 ఎకరాల పైగా ఫారెస్ట్ భూమిని ఆక్రమించారని ఇప్పటికీ గుర్తించారు. మొత్తం 300 ఎకరాలకు పైగా అక్కడ ఒక ఎస్టేట్ లాగా తయారు చేసుకుని ఉన్నారని కడప జిల్లా ఈ అధికారులు గుర్తించిన నేపథ్యంలో మొత్తం ప్రస్తుతానికి 52 ఎకరాల ఫారెస్ట్ భూమిని గుర్తించారు. అదేవిధంగా ఏదైతే గిరిజనులకు ఎస్సీలకు సంబంధించిన భూమి కూడా వీరి ఆక్రమణలో ఉందని తెలిసింది. దీనికి సంబంధించి ఆ భూమిని కూడా గుర్తించే పనిలో ఫారెస్ట్ అధికారులు పడ్డారు. మొత్తం నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ విచారణ మరో 2 రోజుల పాటు ఏదైతే ఆ సర్వే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రసన్న. దీంతో పాటు మరొకటి ఏదైతే కడప జిల్లాకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లా, అదేవిధంగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఏదైతే రాజంపేట శాసనసభ్యుడి కుటుంబ సభ్యులకు సంబంధించి ఆకేపాడులో కూడా ఒక విచారణ కొనసాగుతుంది. ఇక్కడ కూడా సుమారు ఏదైతే ఆకేపాడు అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన ఎస్టేట్ లో సుమారు 30 ఎకరాల అటవీ భూమిని గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు, అదేవిధంగా రైతులు ఆ భూములను ఆక్రమించారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొత్తం రికార్డ్స్ తో సహా రేపు తన ఎదుట హాజరు కమ్మంటూ అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకేపాడు అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రేపు వారు జాయింట్ కలెక్టర్ వద్ద హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించిన ఏదైతే భూముల్లో కొంత ఆక్రమణలో అటవీ శాఖ భూములు ఉన్నట్లు బయటపడ్డాయి. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన భూముల్లో అటవీ భూములు ఉన్నట్లు బయటపడ్డాయి. తాజాగా ఏదైతే రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి భూముల్లో కూడా ఇవి బయటపడినట్టు తెలుస్తుంది ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.